వైశాఖ పురాణము 12వ అధ్యాయము భాగవత ధర్మాలు. మరల కిరాతకుడు విప్రమోత్తముని ఇట్లు ప్రశ్నించెను. స్వామి, ఆ శ్రీమన్నారాయణుడు సమస్త జీవరాశులను సృజించుటకు కారణమేమి? ఆ శ్రీహరి వాటినెందుకు సృష్టించెను? వీటి ఉనికి ఎందులకు? నా ఈ సందేహమును తీర్చండి అంటూ వేడుకున్నాడు. అంతటా బ్రాహ్మణోత్తముడు ఇట్లు చెప్పుచున్నాడు. కిరాతక, ఈ సమస్త సృష్టి క్రమమునకు మూలపురుషుడు ఆ శ్రీమన్నారాయణుడే. దీనికి విశ్లేషణ చెబుతున్నాను, వినుము. శ్రీమన్నారాయణుడంటే ఎవరో ముందు గ్రహించాలి. ఆయన్ను గురించి తెలుసుకోవటం అసాధ్యమే. అయినను కొంతవరకు విశ్లేషించి చెప్పుకోవచ్చును. నారము అనగా నీరు అని కూడా అర్థం. శ్రీమన్నారాయణుడు అనగా నీటియందు నివసించువాడని అర్థం చెప్పుకోవచ్చును. ఆ శ్రీమన్నారాయణుడు తొలుత వటపత్ర సాయిగా ఉండేవాడు. అనగా తామరాకు మీద నీటి బొట్టు వలె, అంటే నీటిపై శయనించేవాడని అర్థము. మరి నీరే కదా అన్నిటికీ మూలం. కావున ఆయన నీటికి అధిపతి అయినాడు. అంటే శ్రీమన్నారాయణుడు అయినాడన్నమాట. ఆ వటపత్రం మీద ఉండే నీటిబొట్టు అనగా ఆ శ్రీమన్నారాయణుడు ఈ సమస్త సృష్టిని సృజించాడు. ప్రకృతిలో జరిగే పరిణామాల వలన ఆ నీటిబొట్టు నుండి ఒక కమలం ఉద్భవించింది. అంటే ఇక్కడ నీటిబొట్టును నారాయణుడుగాను, అతని నాభి నుండి ఉద్భవించిన కమలమును బ్రహ్మగాను చెప్పుకొనవలెను. కావున ప్రకృతిలో జరుగు పరిణామాల రీత్యా ఈ సృష్టి జరుగుతున్నదని గ్రహించాలి. అలా శ్రీ మహావిష్ణువు వటపత్రంపై విశ్రమించి మేల్కొన్న పిదప తన యందున్న లోకాలను మరలా సృజింపవలెననే సంకల్పంతో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ అమ్మ పొట్ట రాస్తున్నట్లుగా తన నాభికమలం నుండి బ్రహ్మను సృష్టించును. అటుపిమ్మట 14 లోకాలను, వాటికి అధిపతులను సృష్టించును. పిపీలకాది పర్యంతము గల అనేక జీవరాశులను సృష్టించును. వాటికి కర్తగా బ్రహ్మను నియమించి తన ఆజ్ఞానుసారము పాలింపమనును, సృష్టి చేయమనును. బ్రహ్మ ఆయన ఆజ్ఞానుసారము సృష్టిని కొనసాగిస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మ యొక్క కాలప్రమాణమును ఒకంత తెలుసుకుందాము. బ్రహ్మకు 4000 యుగాలు ఒక పగలుగాను, మరొక 4000 యుగాలు ఒక రాత్రిగాను, మొత్తం 8000 యుగాలు ఆయనకు ఒక రోజు అగును. కలియుగము 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరములు, కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఈ 4 యుగాలు కలిపి మొత్తం 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగము అగును. ఇట్టి 4,000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు మాత్రమే. అట్లే రాత్రి కూడాను. ఇంకా ఆయన విశ్రమించుటన్నది శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వలనే జరుగుచున్నది. మరి బ్రహ్మకు కాలప్రమాణము పై విధంగా ఉంటే, మరి ఆయన సృష్టిస్తున్న జీవరాశి ప్రమాణం అత్యంత స్వల్పంగా ఉంటుంది. మనుష్య కాల ప్రమాణము ననుసరించి మానవుని ఆయుర్దాయము ఒక 100 సంవత్సరములు మాత్రమే. ఆ స్వల్ప ఆయుర్దాయమును అజ్ఞానుడైన మానవుడు ఇంకను ఘోర పాపకృత్యములు చేసి తగ్గించుకుంటున్నాడు. పుణ్యరహితుడుగా, పాపాత్ముడుగా మరణిస్తాడు. ఈ మానవుడు తాను జీవించియుండగా చేసిన పాపపుణ్యములను బట్టి మరలా ఆ జీవిని పుట్టించుచు గిట్టించుచుండును. మరి ఆ జీవికి మోక్షం ఎప్పుడు సిద్ధించునో? పాపరహితులే మోక్షానికి అర్హులు. అట్టి పాపరహితులైన పుణ్యాత్ములనే వారి వారి కోరికలను అనుసరించి కైలాసమునకు గాని, వైకుంఠమునకు గాని, బ్రహ్మలోకానికి గాని పంపుచుండును. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సృష్టించిన ఈ సమస్త జీవరాశికి బ్రహ్మ అధిపతిగా ఉంటాడు. సమస్త లోకాలు సృష్టి అంతయు శ్రీ మహావిష్ణువు యొక్క ఆధిపత్యంలో నున్న సమస్త దేవాది నాయకులు ఆయా లోకాలను అచ్చటి కార్యములను నిర్వర్తించుచుందురు.
దుష్ట శిక్షణ శిష్టరక్షణే పరమాత్ముని ధ్యేయం. కాబట్టి వీరందరూ వారి వారి పరిధులలో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు పాపము విపరీతముగా పెరిగిపోయి పుణ్యము అడుగంటిపోతూ ఉంటుంది. అదిగో అట్లాంటి సమయంలోనే దుష్టులు దానవులు మున్నగు పాపాత్ముల ప్రాబల్యము ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ పాపాత్ములు వరగర్వములచే విర్రవీగిపోతూ పుణ్యాత్ములను హింసిస్తూ ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులను నాశనం చేస్తూ ఉంటారు. సాధువులను మంచివారిని శిక్షిస్తూ ఉంటారు. తామే గొప్పయని వారికంటే వేరొక దేవుడు లేడని చెబుతూ నానా హింసలు పెడుతుంటారు. స్త్రీలను చెరబట్టి బలాత్కారిస్తారు. దైవభక్తులను దూషించి అవమానపరుస్తూ ఉంటారు. మునీశ్వరుల తపస్సులను భగ్నం చేస్తూ ఉంటారు. నానా బీభత్సములు సృష్టిస్తూ ఉంటారు. రాక్షస ప్రవృత్తితో ఉంటారు. ఇంతటి ఘోర బీభత్స భయానక కఠిన హింసలతోనున్న పాపము పెచ్చరిల్లినప్పుడు భగవంతుడు భూమాత యొక్క బరువును తగ్గించటానికి అవతారములెత్తుతూ దానవులను రాక్షసులను శిక్షిస్తూ ఉంటాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు దుష్టులను పాపాత్ములను దానవులను సంహరించటానికి భగవంతుడు రకరకాల అవతారాలెత్తుతాడు. భూమికి పాపాత్ముల వల్ల భారం ఎక్కువవుతుంది. ఆ పాపాత్ములిచ్చు ఆ మాంసమును రక్తమును అకృత్యాలను ఆగడాలను భూమాత జీర్ణించుకోలేదు. అందుకే శ్రీహరి వద్దకు వెళ్ళి భూభారం తగ్గించమని మొరపెట్టుకుంటూ ఉంటుంది. కనుకనే భగవంతుడు అవతారాలు ఎత్తుతున్నాడు. ధర్మాన్ని ఇలలో నిలబెట్టడమే ఆయన ధ్యేయం. ధర్మ సంస్థాపనకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తన 14 లోకాలను సురక్షితంగా ఉండేటట్లు చూసుకుంటాడు. కావున సర్వజనులు సదాచార సంపన్నులై భగవద్భక్తులై పుణ్యాత్ములై ఉండాలి. అట్టివారినే దేవుడు చల్లగా చూస్తాడు. వారికే సకలైశ్వర్యములను ఇచ్చి కాపాడుతూ ఉంటాడు. అట్టి పుణ్యపురుషులకే వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తాడు. తనతో సమానంగా చూసుకుంటాడు. క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతములని ఎరుగమురా, తెలిసినవాడే ధన్యుడురా అన్నట్లు ఈ జీవి ఎప్పుడు నశించునో ఎవరునూ చెప్పజాలరు. ఏవీ శాశ్వతములు కావు. శాశ్వతములు అనుకోవటం ఒక భ్రమ. శాశ్వతములు అనుకున్నవన్నీ ఒక ప్రకృతి వైపరీత్యముతో నశించిపోగలవు. భార్యాపుత్రులు సకలైశ్వర్యములు సంపద ఐశ్వర్యము అంతా అశాశ్వతమే. ఈ శరీరము అశ్వరమైనది అనగా నశించేది. కావున ఏదీ శాశ్వతము కాదు. ఒక్క కీర్తి ప్రతిష్టలు దాన ధర్మములు సకృత్యములు మంచితనం ఇవే శాశ్వతములుగా నిలిచేవి. జీవుడు మరణించినను ఇవి చిరస్థాయిగా ఉంటాయి. పాపాత్ములుగా జీవించరాదు. పాపకార్యములు చేయుట మానివేయాలి. అట్లు చేసిన వారు నీచ జన్మలెత్తుదరు. ఆ నీచ జన్మలలోనే జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కానీ మోక్షమునకు అర్హత సంపాదించలేడు. కావున సమస్త జీవరాశులు సత్యమార్గముననే నడుచుకొనుచు ధర్మయుక్తంగా ఉంటూ దాన ధర్మాలు మున్నగు సకృత్యములు పుణ్యములు చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరుటకు ప్రయత్నించాలి. కాబట్టి ఓ కిరాతక, నీవును ఈ సత్యాన్ని గ్రహించి సదా శ్రీమన్నారాయణుని సేవయందే కాలం వెళ్ళబుచ్చుము. ఆ శ్రీహరియందే మనస్సు లగ్నం చేసి ఉత్తమ భాగవతోత్తముడనివని అనిపించుకో. భగవంతుని సేవించువారే భజనలు చేయువారే భాగవతోత్తములని గుర్తుంచుకో. ఇక వైశాఖ మాస ధర్మములను గురించి వివరిస్తాను విను. వైశాఖ మాసమున సూర్యుడు మేషరాశి అందుండగా ప్రతిరోజు ప్రాతకాలముననే లేచి స్నానపానాదులు ముగించుకొని నిత్యనైమిత్తకాది కర్మలను నిర్వహించి సూర్యుని పూజించి విష్ణు దేవాలయమునకు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ఆయనకు ప్రియమైన తులసీదళములతోనూ పుష్పములతోనూ పూజించాలి. అటుపిమ్మట వైశాఖ మాస ధర్మములైన దానములను చేయవలెను. సద్బ్రాహ్మణునికి కర్పూరంతో రంగరించిన మంచి గంధముతో అతని దేహతాపమును తీర్చాలి. తర్వాత ఆ విప్రునికి గొడుగు కర్ర చెప్పులు విసనకర్రలు పరుపు తలగడ చల్లని మజ్జిగ లేక బెల్లం పానకం మంచి పండ్లు
మున్నగు గ్రీష్మతాపమును ఉపశమించు వాటిని దానము చేయాలి. కలిమి కలిగిన వారు ఈ వైశాఖ మాసంలో బాటసారుల దాహమును తీర్చుటకై చలివేంద్రాలను పెట్టించాలి. ప్రజల దాహార్తిని తీర్చినచో ఆ శ్రీమన్నారాయణుడు మిగుల సంతృప్తి చెందుతాడు. వీలైనచో శాశ్వత పథకములుగా దిగుడు బావులను త్రవ్వించుట, నీడకై మొక్కలను నాటించుట, విశ్రాంతి కొరకు ఉద్యానవనములను ఏర్పాటు చేయుట, చెరువులు నూతులు త్రవ్వించుట మున్నగునవి చేయవలెను. ఇట్లు చేసిన వారికి ఇహపర సౌఖ్యములు, పుత్రపౌత్రాభివృద్ధి, విష్ణులోక ప్రాప్తి కలుగును. సకలైశ్వర్యములతో తులతూగెదరు. శ్రీహరికి పాత్రులై సుఖించెదరు. ఇక చేయకూడని ధర్మాలు చెప్పుతున్నాను వినుము. ఈ వైశాఖ మాసంలో నూనెతో తలంటుకొనుట, నువ్వుల పిండి, చెద్దన్నము, ములక్కాయలు, ఉలవలు, శనగలు, అనపకాయ, వెల్లుల్లిపాయలు, బచ్చలి కూర, వంకాయ మున్నగు నిషిద్ధ వంటల ఆహారములను తినరాదు. ఈ వైశాఖ మాసంలో నిషిద్ధ పదార్థములను తిన్నచో వారి వైశాఖ మాస వ్రతము భంగమైనట్లే. అట్టివారు జీవించినంతకాలము నీచముగా బ్రతకవలసి వచ్చును. ఇట్టివారు మరుజన్మలో మృగజన్మనెత్తుదురు. శ్రీహరి కృపకు పాత్రులు కాలేక సర్వదుఃఖములను పొందుదురు. కావున నిషిద్ధ పదార్థములను వాడుట శ్రేయస్కరము కాదు. వైశాఖ మాసములో బహుళ ద్వాదశి నాడు పెరుగన్నము, నీరు నింపిన రాగి చెంబును, దక్షిణలు, పండ్లు, తాంబూలాములు బ్రాహ్మణులకు దానమీయవలెను. అట్టి మానవుడు మరణించినను యమదూతలు వారిని బాధింపక సగౌరవముగా వైకుంఠమునకు పంపుదురు. అటుపిమ్మట వైశాఖ మాసమున పితృకర్మలను అనగా తండ్రి, తాత, ముత్తాతలకు ముఖ్యులైన గతించిన వంశము వారికి పెరుగన్నమును, పిండములను పెట్టవలెను. ఇదంతా శాస్త్రోక్త ప్రకారము నిర్వహించుట అత్యంత పుణ్యదాయకము. ఇట్లు చేసిన వారు విష్ణుమూర్తికి ఇష్టులై సుఖించెదరు. శ్రీహరి మిగుల సంతసించును. గొప్పవారు గోదానము చేసినచో ఆ విష్ణుమూర్తియే పుష్పక విమానము పంపి తన సరసన స్థానమిచ్చును. వైశాఖ మాస దానము ఇంత మహత్యమును కలిగి ఉన్నవి. కావున ఓ కిరాతక, వైశాఖ మాస మహత్యమునకు ఎంతటి శక్తి గలదో గ్రహించితివి కదా. ఈ వైశాఖ మాస ధర్మములను గుర్తెరిగి ప్రవర్తించుము. నీకు ఆ శ్రీహరి సర్వశుభములను ఒసంగును అని భూషణుడు అనే విప్రమోత్తముడు కిరాతకునికి బోధించెనని విద్యాధరుడు శృతకీర్తి మహారాజుకు విన్నవించిన విషయములను నారద మహర్షి అంబరీషునకు విన్నవించెను. 12వ రోజు పారాయణ భాగం సమాప్తం.